నిత్యం మనం జీవితంలో పోరాటం చేస్తుంటాం. ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో మనం బతుకు కోసమో, బ్రతుకు జీవుడా అంటూనో, లేకపోతే మంచి పట్టుదలతోనో ఏదో విధంగా మన జీవన పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక విషయానికి వస్తే మనం బయటికి వెళ్ళిన సమయంలో ఒక్కొక్కసారి మనం ఇంటికి వచ్చేసరికి ఆ పని చాలాసార్లు పూర్తవ్వకపోవచ్చు. లేదా అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. దీనికి కారణం ఏది ఏమైనప్పటికీ కూడా మనం కొన్ని ముఖ్యమైన పనుల్లో కానీ, లేకపోతే ఏదైనా దైవ కార్యానికి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా బిజినెస్ లేదా ఉద్యోగ వ్యవహారాల కోసం బయటికి వెళ్తున్నట్టయితే ఒక చిన్న పరిష్కారం ఇప్పుడు ఈ వీడియోలో ఉంది. అయితే ఈ పరిష్కారం పాటించడం ద్వారా చాలా కలిసి రావడమే కాకుండా ఆ ఒక కార్యం నుంచి మనకి లాభం చేకూరుతుంది అంటూ పండితులు చెప్తున్నారు. మరి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే, చక్కగా మనం బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి అంతా కూడా సిద్ధం చేసుకుని బయటికి కదులుతుంటాం. ఆ సమయంలో మనం గణపతిని ఆరాధించాలి. అయితే గణపతిని ఆరాధించడం అంటే మేము దండం పెట్టుకుంటాము అని అంటారు, కానీ అలా కాదండి. గణపతికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. అంటే ఏదైనా మీ చేత్తో చేసినది కానీ, లేకపోతే బయట దొరికే స్వీట్స్ కానీ పెట్టాలి. లేదు అనుకుంటే చిన్న బెల్లం ముక్కైనా సరే వినాయకుడికి పెట్టాలి. ఇక అది కూడా లేదు అనుకుంటే కొద్దిగా పెరుగులో పంచదార వేసి బాగా కలిపేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అది కొంచెం మనం తీసుకుని తిని గణపతిని ప్రార్థించి అడుగు బయటకు పెడితే చాలా కలిసి వస్తుంది అంటారు. ఇక ఆ పని దిగ్విజయంగా పూర్తవటమే కాకుండా చెడు ఫలితాలన్నీ మన దగ్గరికి చేరనివ్వకుండా అదృష్ట యోగాన్ని పట్టిస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.